ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనొక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారనేటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి జూన్ మాసంలో 2025 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఒక వారం అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఒక వారం సామాన్యం, 3వ వారంలో మళ్ళీ అద్భుతం, తారాస్థాయికి వెళ్ళినటువంటి శుభ ఫలితాలు, 4వ వారంలో సామాన్య ఫలితాలు. అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయాలి. దాని ఏమంటారంటే ధనగర్వము, మదగర్వము ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే మొదటి వారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మంచి లాభాలు ఉన్నాయి, 2వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి, దాంట్లో మోసపోయే అవకాశం ఉండవచ్చు, బెట్టింగ్లు, లాటరీ వల్ల నష్టం 2వ వారం, 4వ వారం అలాగే. మరి 3వ వారంలో మళ్ళీ అత్యున్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో అది బాణ చూపిస్తారు కదా, పైకి వెళ్తుంది, అలా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా అనుకూలత. 2వ వారం, 4వ వారంలో దుష్టుల సావాసం ఉండవచ్చు ఏమో, జాగ్రత్త. అటువంటి అవకాశం, దురవకాశం వచ్చినప్పుడు కాస్త దూరంగా ఉండండి. వాటి దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే ఆ 2 వారాల్లో కూడా మీకు శుభయోగమే ఉంటుందిగా. అందుకనే జ్యోతిష్యం అనేది ఇలా ఉంది, జాగ్రత్త. ఇండికేషన్, మన స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఏం చేస్తున్నాం? స్పీడ్ గా వెళ్ళిన వాడు బోర్ల బొక్కలు పడిపోతాడు, మూతి బొగులుతుంది, మోకాలు బొగులుతుంది. అదే స్లో అయిపోయి 0 స్పీడ్ నుంచి మళ్ళీ గేర్ మార్చుకొని స్పీడ్ బ్రేకర్ దాటి మరి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ప్రయాణం హ్యాపీగా సాగిపోతుంది. మనకి ఎప్పుడైతే సామాన్య ఫలితాలు ఉన్నాయో అదే మనకి ఒక్కొక్కసారి బాగలేని ఫలితాలు ఉన్నాయి. యు జస్ట్ గెట్ డౌన్ ద వెహికల్. పెద్ద గుంత ఉంది,
దిగి మెల్లగా దాటుకొని వెళ్ళాలని చెప్పడం. అంతేప మీ ప్రయాణాలు ఆపుకోండి, మీ ఉద్యోగం చేయకండి, మీరు తినకండి అని చెప్పేది జ్యోతిష్యం కాదు. కొంతమంది వ్యక్తులు దాన్ని వక్రీకరించి ఇక జాతకాలు దీనికి కూడా వచ్చారా, ఇక మొక్కలు కూడా వచ్చారా. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాష్ట్ర వారి కాదండి, సామాన్యంగా చెప్తున్నా నేను. తులసి మొక్క ఏ గ్రహానికి ఆధిపత్యాన్ని కలిగిస్తుంది, ఏ యొక్క గ్రహం యొక్క ప్రభావం వల్ల తులసి మొక్క అనుకూలంగా ఉంటుంది, రావి చెట్టు ఎలా ఉంటుంది, మర్రి చెట్టు ఎలా ఉంటుంది, ఏ వృక్షాలు పెరుగుతాయి, వరి ఏ గ్రహం వల్ల పెరుగుతుంది, కందులు పెసలు ఏ గ్రహం వల్ల పెరుగుతాయి, ఇవన్నీ కూడా జ్యోతిషం చెప్పబడింది. అందుకనే పంచాంగ శ్రవణంలో ధాన్యపు గింజలు పండుతాయా, ఎర్రనేల బాగా పండుతుందా, నల్లరేగడి బాగా పండుతుందా, తృణధాన్యాలు పండుతాయా, గోధుమలు పండుతాయా అని పంచాంగ శ్రవణంలో చెప్తాం మేము. దాన్ని తెలిసినా సరే షేర్ మార్కెట్ ధర వరలు కూడా చెప్పగలిగే అవకాశం. మరి అవన్నీ కూడా తెలిసినప్పుడు ఇక పంచాంగం మొదలుపెట్టి వీళ్ళు షేర్ మార్కెట్ అనేటువంటి అవివేకులు కూడా ఉన్నారు. చాలా మంది చెప్తున్నా నేను, మీరు చదువుకున్న సబ్జెక్టు మీ సబ్జెక్ట్ పరిమితం, కానీ జ్యోతిష్ శాస్త్రం అపరిమితం. ఒక భావాన్ని బట్టి, జాతక చక్రంలో ఉన్నటువంటి భావచక్రాన్ని బట్టి, ఈ తత్వం వల్ల, ఈ దృష్టి వల్ల, యుతి వల్ల ఈ వ్యక్తికి ఎటువంటి భావాలు ఉంటాయి, ఇటువంటి ఆలోచనలు ఉంటాయని చెప్పడానికి స్పష్టమైనటువంటి మనకి ఉదాహరణలు ఉన్నాయి. పైన చదువుకొని జ్యోతిష్ శాస్త్రాలు చెప్పే వ్యక్తులు వేరు. అందుకంటే గోచార ఫలితాన్ని 40% 50% వరకు నమ్మండి. 100% మీకు మంచి ఫలితాలు కాలగవచ్చు, కానట్లేదు. కానీ జన్మ జాతకంలో కూడా 90% ఫలితాలు కరెక్ట్ గా ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకొని అప్పుడు ఈ ఫలితాలను కూడా విని ఆనందపడండి, లేదా బాధపడండి. సూచనను కూడా తీసుకునేటువంటి అసమర్థులైతే ప్రస్తాంశ రాశి వారికి 1-3 వారాల్లో ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగము. 2-4 వారాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, అలాగే ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండండి. స్వర్ణకార వ్యాపారస్తులకి మాసం మొత్తం కూడా లాభవంతంగా ఉంటుంది. కళాకారుల క్రీడాకారులు లాభవంతంగా ఉంది. మత్స్యకారులు 1-3 వారాల్లో మంచి లాభాన్ని పొందుకుంటారు. 2-4 వారాల్లో సీనియర్స్ మాత్రమే మత్స్య కార్మికులు సముద్రంలో వెళ్ళండి, మిగతా వాళ్ళు వెళ్లకుండా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్ వ్యాపారం కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానివ్వండి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారాలు కానివ్వండి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కానివ్వండి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కానివ్వండి, లాభవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా విజయాన్ని ప్రాప్తించుకోవచ్చు. గృహయోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, సమస్య వేరే అవకాశం. అయితే జాగ్రత్తగా ఉన్నటువంటి ప్రయత్నంలో మీరు 2-4 వారాల్లో వెనక ముందు ఆలోచించి పెద్దల సలహాలు తీసుకొని ముందడుగు వేస్తే ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని ప్రతి మాసం కూడా పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.